గ్రహిస్తలా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు మీ అందరికీ హియరింగ్ పెన్షన్ దేవుని మాట అనే వాక్యమాన కార్యక్రమాన్ని ఈ ఉదయకాలపు శుభములు మరియు దైవాశిస్సులు ఈ దినపు వర్తమానం మూలవాక్యముగా విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమును మనం చదువుకుందాం. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను, దాని అధిపతులు నేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరము వారి ఎదుట నిలువలేక పారిపోయేది. దేవుని మాటలు మనందరికీ సర్వాధికారైన మా తండ్రి వందనాలైన చదవబడిన వాక్య భాగంను వాక్యాన్ని వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును నాకు దయచేయండి ప్రభా. నాకు మా అందరికీ సమాధానం గల హృదయం నీ కొరకు బ్రతికే కృపను దయచేయండి. నమ్మదగిన నీ హస్తాలకు నువ్వే తోడైంది కాపాడు. ఏ స్నానం ప్రయాణించడానికి జరుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, ఇర్మియా భక్తులు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, సియోను కుమారి సౌందర్యం అంటే ఎవరు ఈ సియోను కుమారి? ఆ సియోను ఎవరు? ఈ సియోను కుమారి ఎవరు? ప్రియులారా, సియోను అనగా దేవుని ఇల్లు అన్న విషయము మనకు తెలుసు. సియోను కుమారి దేవుని ఇంటిలో పుట్టినటువంటిది. అది మనమే దేవుని ఇంటిలో పుట్టిన వారం. ఎందుకంటే మీరు నా పిల్లలు, నేను కని ఉన్నాను. ప్రియులారా, దేవుని రాజ్య వ్యాప్తిలో యేసు రాకడ కొరకు సంఘము ముస్తాబవుతున్నది. ఏమంటాడు? నూతన యెరూషలేము పెళ్లి కూతురు వలె అందముగా అలంకరించబడి దిగివచ్చుతున్నది అన్న. అయితే ఈ సియోను కుమార్తెను అలంకరించబడ్డది. ఎలాగలంకరించబడ్డది? ఆత్మీయ వరములతో నేను అభిషేకించి. దేవుడు ఆత్మీయంగా ఎన్నో మేలులతో, ఎన్నో వరములతో మనల్ని అభిషేకించాడు. ఇక్కడ మాట్లాడుతున్నది ఈ లోకపరమైన సౌందర్యం గురించి కాదు, పర సంబంధమైనటువంటి సౌందర్యం గురించి. పరలోక సంబంధమైన దేవుని ఎదుట ఒక అందమైనదిగా నిలబడ్డటువంటి ఆ పరిస్థితి ఏమైందని మాట్లాడుతున్నారు భక్తులు. తొలగిపోయింది, పక్కకెళ్ళిపోయింది, తీసివేయబడింది అనట్లేదు, పోగొట్టుకుంది అనట్లేదు, ఆ సౌందర్యాన్ని తృణీకరించింది అని కూడా అనట్లేదు. ఏమంటున్నాడు? తనంత ఆ సౌందర్యము తనంతట పక్కకు తొలగిపోయింది. అలా ఎలాగ సాధ్యమైంది? ఎంతో సంతోషంగా అలంకరించుకుంటుంది ఆ సౌందర్యము సియోను కుమార్తెకు తెలియకుండానే పక్కకెళ్ళిపోయింది అని మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఇది సాధ్యమేనా అంటే అవును, సాధ్యమే అని చెప్పారు. ఎందుకు సాధ్యమంటే, నీ అలంకరణకు, నీవు అలంకరించబడ్డ స్థితిని బట్టి నీ వ్యవహారిక శైలి ఉండాలి. నీ అలంకరణకు అనుగుణంగా నీ జీవితం ఉండాలి.
రాజేషన్ ఉడనకం పాట పాడినప్పుడు అంటే నువ్వు ఏ విధంగానైతే జీవించాలనుకున్నావో ఆ విధంగానే జీవించాలి. దేవుడు నీకు ఏ స్థాయి ఇచ్చాడో ఆ స్థాయిలో నుంచి నువ్వు దిగజారిపోకూడదు, కిందికి పడిపోకూడదు. నీకు ఇవ్వబడ్డటువంటి స్థాయి నీ అలంకరణ. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను దేవుడు నలుగురి కొరకు, నలుగురి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంచాలని అనుకున్నావు. నువ్వు ఆ స్థాయిలోనే కొనసాగాలి. ఇంకా వేరే స్థాయిలోకి వెళ్తానంటే దేవుడు ఒప్పుకోలేదు. అండ్ దేవుడు నీ మీద పెట్టినటువంటి ఆశీర్వాదం అనేటటువంటిది నీ మీద ఉండదు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ అలంకరణ తొలగిపోతుంది. దేవుడు నిన్ను కృపావరాల చేత అభిషేకించినట్లయితే ఆ కృపావరాలకు నీ జీవితం అనుకూలమైనదిగా ఉన్నప్పుడు, నువ్వు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు నీ రోదనను, వేదనను మెచ్చి ఇతరుల జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండడానికి కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలను నిర్లక్ష్యం చేశావా? అయితే అందుకే అంటున్నాడు, తొలగిపోయింది, వెళ్ళిపోయింది, తీసేయబడింది అనలేదు, ధృవీకరించావు అనలేదు. తొలగిపోయిందని పక్కకు జరిగింది, నీకు తెలియదు, అది కనబడట్లేదు. కానీ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. తొలగిపోయింది నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారుడు. ప్రియులారా, జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకున్నాం. అది అయితే ఏమి జరుగుతుందో తెలుసా? ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సౌందర్యం అంతా తొలగిపోతే నేత లేని దుప్పుల వలె పరిగెత్తు వారిగా అవుతా. చాలా పెద్ద అంశం. అందుకే కొంచెమే నేను క్లుప్తం చేస్తున్నాను. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ సౌందర్యం నువ్వు తొలగిపోతే నీ జీవితంలో మొదటిగా వచ్చేది కరువు. ఆధ్యాత్మిక కరువు వస్తుంది, ఈలోకపరమైన కరువు వస్తుంది. నువ్వు ఏది చేసినా సక్సెస్ కాలేవు. ఏది చేసినా ఆశీర్వాదం ఉండదు. ఏది చేసినా దీవెన కనబడదు, ఏడుపే మిగులుతుంది. కనుక ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ సౌందర్యం నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించే స్థాయి ఇచ్చాడా? ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే స్థాయి ఇచ్చాడా? ఇతరుల స్వస్థతల కొరకు నిలబడగలవా? లేమిలో ఉన్న వారికి అండగా ఉండగలవా? రోగుల కొరకు నిలబడగలవా? ఏది చేయగలవు నీవు? దేని కొరకు దేవుడు నీకు ఆశీర్వదించాడో, ఏదైతే నీకు ఇచ్చాడో, నువ్వు దాని ప్రకారం లేనప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు, నీ జీవితంలో దీవెన కనబడదు. నా ప్రియ సహోదరుడా, సహోదరు, అప్పుడు వచ్చేదే కరువు, ఆత్మీయ కరువు. ప్రార్థన చేయాలని ఉంటుంది, ప్రార్థన చేయలేవు. స్తుతించాలని ఆశపడతావు, కానీ స్తుతించడంలో నిలబడలేవు. వాక్యం చదవాలనుకుంటావు, కానీ వాక్యం చదివే దాంట్లో కూడా నువ్వు నిలకడగా వాక్యాన్ని చదివే ఆత్మీయ స్థితిని కోల్పోతావు. నా ప్రియ సహోదరుడా, ఏమి తొలగించుకున్నావు, ఏమి తొలగిపోయిందో ఇంతకుముందు నీకు అర్థం కాకపోతే ఈ సందేశం తర్వాతైనా, ఈ వాక్యం విన్న తర్వాతైనా మరొక మారు మన జీవితాన్ని మనం వెనక్కి తిరిగి పరీక్షించుకుందాం. అప్పుడు నీవు ఏం కోల్పోయావో, నీ జీవితంలో నుంచి ఏమి తొలగిపోయిందో, దేవుడు నిన్ను అలంకరించినటువంటి ఆ అందమైన రూపం ఎక్కడ మిస్ అయిందో నిన్ను నువ్వు చూసుకొని దేవుని కొరకు తిరిగి నిలబడ. అప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వదించబడతావు. తిరిగి నీ జీవితంలో నుంచి కరువు కటకాలు వెళ్ళిపోతాయి. ఆధ్యాత్మిక కరువుతో పాటు ఇహ సంబంధమైన కరువు కూడా తొలగిపోతుంది.
సకల ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి. నువ్వేది కోరుకున్నావో అది నీ జీవితంలో వచ్చి నెరవేరుతుంది. దేవుడిస్తాడు. నీ ఆత్మీయ అలంకరణ తిరిగి నీవు పొందుకోకపోతే ఆధ్యాత్మిక పరంగా ఈ లోక పరంగా ఎక్కడా నువ్వు దయచేసి దేవుడిచ్చినటువంటి ఆత్మీయ అలంకరణ రేపు సంఘ వధువుగా సకల విశ్వానికి రాణిగా ఉండవలసిన చెలికత్తె లాంటి అడుక్కు తినేటువంటి ఆత్మీయ పరిస్థితియే కానీ ఏ లోక పరిస్థితియే కానీ మనందరి జీవితాల్లో నుంచి తెలుసుకోవాలి. దేవుడు అలాంటి పరిస్థితి జీవన మనందరికీ వారు తొలగిపోయిన ఆ సౌందర్యమైన రూపము మనము పొందుకునేలాగిన దేవుడు మనకు సహాయం సర్వాధికారైన మా తండ్రి నీకు వందనాలు. చెప్పబడిన వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. చెవులను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. విన వాక్య ప్రకారం మేము జీవించే కృపను దయచేయండి. విన్న ప్రతి ఒక్క బిడ్డ మీద నా ఆత్మీయ పరిస్థితిని పరీక్షించుకొని తిరిగి నీ సన్నిధికి మరలా వచ్చే కృపను దయచేయండి. నువ్వు తోడైన నీ మహిమార్థమై అందరూ జీవించే కృపను దయచేసి నువ్వే తోడైండము. నీకు వేలాది వందనాలు. మమ్మల్ని మేముగా నీ సన్నిధి కప్పచెప్పుకుంటే నీకే వేలాది వందనాలు. స్తోత్రాలు నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మన వాక్యం సాతాను ఎత్తుకోకుండా నేను మన తండ్రి పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని పరిశుద్ధాత్మదేవుని శాశ్వత ఆశీర్వాదించండి. ఇది మొదలుకొని క్రీస్తుల రక్షణ వరకు మనందరి జీవితాలకు మందిగా తోడైంది. ఆమె రక్తం విజయం చిల్ల రక్తం విజయం ప్రవేశం సంపూర్ణ విజయం అనంత కోటి నాశనం కలుగునుగాక. ఆమేన్. క్రైస్తవ ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని అందరినీ